హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నిన్నైతే మార్నింగ్ శుక్రవారము ఇలా అయితే నేను ఇంట్లోని డైలీ రొటీను పూజ ఇంకా ఇంట్లోని వంట ఏమేం చేశానో వీడియోలోని చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తారని అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ స్నానం అయితే చేసుకున్నాను. ఇల్లు తుడిచి శుభ్రం చేసి ఇక్కడైతే నేను తలస్నానం చేసి ఇక్కడ రెడీ అవుతున్నాను. నార్మల్గా నేను ఎప్పుడు ఇలాగే రెడీ అవుతాను. ఫేస్కి పౌడర్ రాసుకొని ఇంకా నేను స్టిక్కర్ పెట్టుకొని కుంకుమ అయితే పెట్టుకుంటాను. డైలీ నేను ఇలాగే రెడీ అవుతాను. బయటికి వెళ్ళినా కూడా నేను ఎటువంటి మేకప్ కూడా యూజ్ చేసుకోను. ఇక్కడైతే సమ్మర్ కదా, ఎండ అయితే మండిపోతుంది. ఇలా తలస్నానం చేసినా ఇబ్బందిగా ఉంటుంది, హెడేక్ లాగా. చెయ్యికి పైన కూడా సమ్మర్కి ఎండ చూడండి ఎలా వస్తుందో ఎదురుగా. ఎండున్నా ఏదున్నా ఇంట్లో పనులు అయితే తప్పవు కదా, కిచెన్లోనే ఇంకా నేను డైలీ చేసుకునే పనులు. ఇక్కడైతే నేను పూజకి రెడీ చేసుకున్నాను, శుభ్రం చేశాను. దేవుడి దగ్గర పాత పువ్వులన్నీ తీసి మళ్ళీ పువ్వులు ఫ్రెష్గా పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా ముందు రోజు నేను ఈ పువ్వులు అన్నీ తెచ్చుకున్నాను, సామాన్లు పూజ కోసంగా. నిన్నైతే నేను శుక్రవారము ఇలా పూజ అనేది చేసుకున్నాను ఇంట్లో. ఇంకా మా పంతులు గారు కాశీలోని మా పేరు మీద పూజ చేశారు. అవి ప్రసాదంగా మాకు ఇచ్చారు. ఇక్కడ కొద్దిగా బియ్యము ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇదిగోండి, ఇంకా కుంకుమ విభూది కూడా ఇచ్చారు బొట్టు పెట్టుకోవటానికి. ఇవేమో శుక్రవారం పూట చెయ్యాలని అమ్మ చెప్పింది. పంతులు గారు అలా చెప్పారంట. అందుకని నేను శుక్రవారము ఎప్పుడో ఇచ్చింది కానీ వీలు పడలేదు. ఈ శుక్రవారం అయితే నేను ఈ పూజ అనేది చేస్తున్నాను. ఇక్కడ పరమాన్నం చేసి పెడుతున్నాను నైవేద్యంగా. ఇక్కడైతే టీ చేస్తున్నాను, ఒక పక్క అయితే పరమాన్నము వండుతున్నాను. మా హస్బెండ్ కోసం టీ అనేది పెట్టాను పక్కన. ఇక్కడ వాటరు ఇంకా పాలు వేసాను, అందులో రైస్ వేసాను, ఉడికిపోయింది సగం దాకా. ఇక్కడైతే కిస్మిస్, బాదము, కాజు ఇవన్నీ వేపుతున్నాను నేతిలోని. ఇవి బాగా వేయించుకొని వాటిలో వేసుకోవడానికి పరమాన్నంలో కలుపుకోవాలి. ఇక్కడైతే ఒకవైపు డ్రై ఫ్రూట్స్ వేపుకుంటున్నాను, పరమాన్నం ఉడుకుతుంది. బెల్లం కూడా తురిమిసి వేసాను. ఇక్కడ పూజ అనేది అయిపోయింది నాకు. తర్వాత అయితే నేను పరమాన్నం పెట్టుకున్నాను, పూజ చేశాను. ఇంకా తర్వాత అయితే పరమాన్నం వండి పెట్టాను. ఇలా కొబ్బరికాయ ఇవన్నీ కూడా కొట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నాను. తర్వాత అయితే వంట నేను రాగిజావ అనేది చేస్తున్నాను. రాగిజావ నా కోసం నేను చేసుకుంటున్నాను. మా హస్బెండ్కి అయితే నేను పెరుగన్నం పెట్టాను. ఇక్కడ రాగిజావకి వాటర్ అనేది బాయిల్ చేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని. తర్వాత అయితే 3 స్పూన్లు తీసుకొని రాగిపిండిని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత రాగిజావ అనేది అయిపోయింది. నేను మజ్జిగలో కలుపుకొని తాగాను. తర్వాత అయితే ఇక్కడ నేను ములంకాయల కూర అనేది చేస్తున్నాను. రైస్ కూడా పెట్టుకున్నాను ఒక పక్క. మధ్యాహ్నానికి ఇలా ములంకాయ కూర అనేది చేస్తున్నాను టమాటా వేసి. అంతే అండి నిన్నటి నా డైలీ రొటీన్ యాక్టివిటీసు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.